కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. అవి లెవెల్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి మీరు చూడండి. ఇదిగో ఈరోజు చూడండి, మనకు వచ్చేసి ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్లుగా మనం ఇక్కడ చెప్పాము వీడియోలో. అండ్ మనకు వచ్చేసి సెల్లింగ్ ప్రెషర్ ఈరోజు కనపడింది. నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు పాస్. సో నిన్న వీడియో అంటే మనకు వచ్చేసి నిన్న వచ్చేసి మార్కెట్ ఒక పాస్ బటన్ తీసుకోవచ్చు అన్నట్లు చెప్పాము. సో మనకి అది న్యూట్రల్లో ట్రేడ్ అయింది. ఈవెన్ మనకి బుల్స్ ఆఫ్టర్ 5 బిగ్ క్యాండిల్ గ్రీన్ డేస్ అని అన్నట్లు డిస్కస్ చేసాము. సో మనకు వచ్చేసి ఈవెన్ ఆ రోజు వచ్చేసి నియర్ అబౌట్ 300 పాయింట్స్ పెరిగింది. సో మనం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దీనికి ఒక ఎనాలిసిస్ ప్రకారం మనం వెళ్తున్నామండి. దానికి గల కారణం మెయిన్ మన బ్యాక్ బోన్, మన ఆప్షన్ చైన్ కానీ లేకపోతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీకు ఏదైనా క్వెరీ ఉంటే మనకు వచ్చేసి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు లింక్ మనం అటాచ్ చేస్తున్నాము, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏందనేది రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా మన మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయిందనేది ఒకసారి చూద్దాము. మనకి సెన్సెక్స్ 0.93% డౌన్తో 77,288, నిఫ్టీ 0.77% డౌన్తో 23,486. సో ఆల్మోస్ట్ 23,500 దగ్గర హాల్ట్ అయింది. సో మనము డిస్కస్ చేసిన లెవెల్స్ క్లియర్గా వర్కౌట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ నాకు ఇక్కడ డేట్ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ 26th. సో ఇక్కడ వచ్చేసి మనకి నెగిటివ్ క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనకు వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి మనం 23,600 డౌన్ మనము ఎంట్రీ లెవెల్ తీసుకోండి అని మనం చెప్పాము. 23,600 లెవెల్స్ డౌన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ తీసుకోండి అని చెప్పాము. సో ఎక్కడ దాకా చెప్పామంటే మనం వచ్చేసి ఇదిగో ఈ క్యాండిల్ దాకా టచ్ చేసే స్కోప్ ఉంది. సో హోల్డ్స్ కూడా అయిందా లేదా ఒకసారి చూడండి. సో మన లెవెల్స్ మనం ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్స్ ప్రకారం రేపు మనకి ట్రేడింగ్ ఎలా ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. సో అది మనం డిస్కషన్ ఎలా జరుగుతుంది అని మీరు ఇక్కడ ఒకసారి గమనించండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ సో ఈ విధమైన మనకి పర్ఫార్మెన్స్ రావడానికి ఉండబోతుంది అని మనకి ఒక ఆప్షన్ చైన్ డేటా కూడా మనకి చాలా బ్యాక్ బోన్గా ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ చైన్ డేటా మనం అసలు ఎలా రీడ్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి చూడండి. సో ఓఐ ఇక్కడ కాల్స్ అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఓఐ ఎలా ఉంటుంది, సో మార్కెట్ ఒకవేళ పడుతుంటే ఈ ఓఐ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎప్పుడైనా మనకి ఓఐ అనేది ఎటు సైడ్ స్ట్రాంగ్గా ఉందనేది గమనిస్తే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ అనేది సో మార్కెట్ అటు సైడ్ ఫేవరబుల్గా ఉన్నట్టు చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి 23,700 1.43 lakhs, 23,800 1.48 lakhs, నెక్స్ట్ 1.06 lakhs, సో 2 lakhs, సో 24,000 మనకి 2 lakhs దాకా కనిపిస్తుంది. ఆ యొక్క స్ట్రెంత్ ఇవన్నీ డిఫరెన్స్ ఆఫ్ 100 మనకు వచ్చేసి 23,700 800 900 అండ్ మనకి 24,000కి మోర్ దెన్ 1 lakh ఓఐ అనేది డెవలప్ అయింది. ఇక్కడ వచ్చేసి ఆ 1 lakh అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఆ యొక్క మనకి పుట్స్ సైడ్ ఓఐ అనేది వీక్గా ఉంది, సో కాల్ సైడ్ స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్లో రేపు కొంత పాజిటివ్ కమ్బ్యాక్ ఉండొచ్చు అన్నట్లు మనకి ఇక్కడ చెబుతుంది. కాకపోతే మనకి ఏమన్నా అప్డేట్స్ ఉంటాయో, బిగ్ అప్డేట్స్, నెగిటివ్ అప్డేట్స్ ఉంటే ఓవర్ నైట్ ఏమన్నా నెగిటివ్ అప్డేట్స్ మరి స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్లో కొంత పాజ్ కానీ కొంత సెల్లింగ్ కానీ ఉండొచ్చు. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు, నాకు ఓఐ అయితే బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అయిందండి. సో ఇక్కడ నుంచి నేను వచ్చేసి ఇది నేను ఒక ఈఎంఐ ప్యాటర్న్ అనుకుంటే, సో ఇది ఒక నేను ఈఎంఐ ప్యాటర్న్ అనుకుంటే మీరు ఇక్కడ చూడండి. సో నాకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఇది ఒక నేను ఈఎంఐ ప్యాటర్న్ అనుకుంటే, సో రేపు మార్కెట్ ఒకవేళ దీని అబో ఇది ఎక్కడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో, సో ఇది ఎక్కడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ ఇక్కడ నుంచి నాకు కొంత పాజిటివ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో 23,000 రౌండ్ ఫిగర్ ఇక్కడ చూడండి, 23,000 రౌండ్ ఫిగర్. సో ఇది ఎప్పుడైతే మనకి అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటుందో ఇక్కడే నాకు ఈఎంఐ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అందువల్ల 23,500 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను, అంటే మార్కెట్ పెరిగిద్దని నేను తీసుకుంటాను. సో మార్కెట్ పెరిగిద్దని నేను తీసుకుంటాను. సో 23,500 నుంచి మనకి చూడండి 600 700 800 ఇవన్నీ పెద్ద స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే బిల్డ్ అయింది. సో రేపు అట్లీస్ట్ మనకి ఒకవేళ మనకి 23,500 కనుక బ్రేక్ అయితే అప్పుడే నేను కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. టిల్ దెన్ నేను మార్కెట్లో కాల్ ఆప్షన్ సైడ్ అయితే పట్టించుకోను. ఓకే, సో మరి మనకి ఒకవేళ పుట్ ఆప్షన్ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం 23,435 లెవెల్స్. సో ఇది మేజర్ సపోర్ట్ అండి. ఈ గ్యాప్ కనుక ఒకవేళ డౌన్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్లో స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్లో స్టార్ట్ అయింది.
సో మనకి ఏ లెవెల్స్ క్రాస్ అయితే మనకి కాల్ ఆప్షన్ సైడ్ తీసుకోవాలి, ఏ లెవెల్ డౌన్ అయితే మనకి పుట్ ఆప్షన్ సైడ్. 23,433 బ్రేక్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ తీసుకోండి. 23,433. ఓకే. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇది వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ 51,243 అప్ సైడ్, 51,137. సో మనకి 100 పాయింట్స్ స్టాప్ లాస్ కనుక పెట్టుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ రేపు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ నాకు ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంది. సో డౌన్ బ్రేక్ అవుతుంటే మీరు పుట్ ఆప్షన్, అప్ సైడ్ బ్రేక్ అవుతుంటే కాల్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్. ఈ 100 పాయింట్స్ ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం 100 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే తీసుకోండి. ఓకే. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎప్పుడైనా చాలా ఈజీ అండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. అదానీ గ్రూప్ వచ్చేసి టు అక్వైర్ జయప్రకాష్ అసోసియేట్స్ బై ఇన్సాల్వెన్సీ ద్వారా అదానీ గ్రూప్ టేకప్ చేయబోతుంది అన్నట్లుగా చూస్తున్నాము. జయప్రకాష్ అసోసియేట్స్ని అదానీ గ్రూప్ ఇంతకుముందు ఆల్రెడీ టేకప్ చేస్తుందన్న ఒక న్యూస్ వలన దగ్గర దగ్గర 7 to 8 days అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి. సో 7 to 8 days అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సో న్యూస్ మళ్ళీ స్టార్టెడ్, మనకు వచ్చేసి న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల జయప్రకాష్ అసోసియేట్స్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. మారుతి సుజుకి మనకి బిగ్ కమ్బ్యాక్ వస్తుంది. ఇదేంటంటే మనకు వచ్చేసి నియర్ అబౌట్ 2.5 lakh మోర్ కార్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చూస్తున్నాం. దానివల్ల టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో హై డిమాండ్ మారుతి సుజుకి కారు తన యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అయితే స్టార్ట్ చేసింది. వారి ఎనర్జీస్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈరోజు 5% పెరిగినట్టే పెరిగి మళ్ళీ కొంత కరెక్షన్ అయినట్లు చూద్దాం. లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎన్సీసీ కూడా 6% దాకా పెరిగింది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి గల కారణం కూడా బిగ్ ఆర్డర్ వచ్చినట్లు చూస్తున్నాము. ఎక్కడి నుంచి అంటే అది కూడా మనకు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ ఈజ్ నౌ ద మోస్ట్ వాల్యుబుల్ స్టీల్ మేకర్. సో జేఎస్డబ్ల్యూ టాటా కంటే ఇది మించిపోయింది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. హైయర్ వాల్యుయేషన్ దాని టాటా స్టీల్, జిందాల్ పవర్ అండ్ సేల్. సో జేఎస్డబ్ల్యూ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ట్రంప్ వచ్చేసి తన యొక్క ఉనికిని చాటుకోవడానికి అగైన్ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్, సెకండరీ టారిఫ్స్. ఇది కూడా ఎలా అంటే ఇతను వచ్చేసి మేజర్గా వెనిజులా, హూ ఎవర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ వెనిజులా, సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మీద డైరెక్ట్ 25% టారిఫ్ అన్నట్లు ఇది నేను డిస్కస్ చేసాము. సో మార్కెట్లో ఇది ఒక కారణం ఉంటుందండి. సో ఫీర్ అనేది ఉంటుంది కాబట్టి వెనిజులా నుంచి కొనొద్దు, కొనే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ మీద 25% వాళ్ళ ప్రొడక్ట్స్ మీద టారిఫ్. దీనివల్ల ఏంటంటే మేజర్గా యూఎస్కే మేజర్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, యూఎస్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ హిట్స్ 12-year లో ఇన్ మార్చ్. ఎందుకంటే సో ఇలా ట్రంప్ ప్రతిదానికి ట్రేడ్ వార్ అన్నట్టు డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూఎస్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కన్జ్యూమర్కి ఆటోమేటిక్గా అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి 25% టారిఫ్ పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిద్ది. సో ప్రొడక్ట్ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బయ్యర్స్, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక రిసెషన్ టైం అని కూడా డిస్కస్ చేస్తున్నారు కాబట్టి కన్జ్యూమర్స్ చాలా జాగ్రత్తగా స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క మనీని. ఓకే. సో అందువల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా ఉండండి, లెవెల్స్ చూసి ట్రేడ్ చేద్దాం. ఓకే. సో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్సీసీ, వారి ఎనర్జీస్ చూస్తున్నామండి. ఇది చూడండి, మనకి 2500 లెవెల్స్ నుంచి మనకి మళ్ళీ 2427 లెవెల్స్ వచ్చినాయి. అందువల్ల ఏంటంటే మీరు సో వారి ఎనర్జీ స్టిల్ ఐఎమ్ బుల్లిష్ సైడే ఉన్నానండి. సో మంచి లెవెల్స్ నుంచి బుల్లిష్ సైడే ఉన్నాను స్టిల్. ఇది వచ్చేసి వీక్లీ చార్ట్ ఉంది. మనం డే క్యాండిల్ చూద్దాము. ఓకే. డే క్యాండిల్ చూద్దాము. సో మనకి డే క్యాండిల్ వచ్చేసి మనకి ఇంకా మనకి ఒకవేళ మీరు దీనిలో ఎంటర్ అవ్వాలన్నా 2398 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. 2398 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. సో ఇది ఒక రేంజ్ అయితే మనకి ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఏదైతే ఉందో అదైతే బ్రేక్ అయితే అయిందండి. అయ్యింది. సో ఈ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే. వారి ఎనర్జీస్ ఎప్పటికైనా మనకు వచ్చేసి బాగా పెరుగుతుంది. జేపీ అసోసియేట్స్, సో దీన్ని మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ చూడండి, జేపీ అసోసియేట్స్ ఒకనొక టైంలో జేపీ అసోసియేట్స్ చూడండి లెవెల్ 16 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, ఎంత 27 రూపీస్ ఆల్ టైమ్ హై ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడి నుంచి మనకి పెరుగుతూ వచ్చింది. చెప్పాం కదా, ఇక్కడ అదానీ పవర్ ఎప్పుడు 16th July అదానీ పవర్ టేకప్ చేస్తుంది అన్నట్లుగా అప్పుడు న్యూస్ స్ప్రెడ్ అయింది. సో మనకు వచ్చేసి 6.72 లెవెల్స్ నుంచి 10 రూపీస్ అన్ని అప్పర్ సర్క్యూట్స్ అండి. చూడండి, అన్ని అప్పర్ సర్క్యూట్స్. సో ఇక్కడ
ఫ్రెండ్ బై చేయడం జరిగింది, మంచి ప్రాఫిట్స్ ఇక్కడ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి లోవర్ సర్క్యూట్స్ బ్రేక్ అవుతూనే ఉంది, ఇంకా బ్రేక్ అవుతూనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి 3.32 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, 3.32 దగ్గర. అండ్ ఈ అదాని పవర్ న్యూస్ రేపు కనుక మంచి మూమెంటం కనుక చూపించగలిగితే మాత్రం అగైన్ మనకు వచ్చేసి మంచి అప్పర్ సర్క్యూట్స్ ఒక 3-4 డేస్ అప్పర్ సర్క్యూట్స్ విత్ 5 రూపీ టార్గెట్స్ అనేది పెట్టుకొని, సో డౌన్ సైడ్ వచ్చేసి మీరు జాగ్రత్తగా, సో నేను వచ్చేసి 2.77 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సో 2.77 కానీ 3 రూపీస్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, జేబీ అసోసియేట్స్. సో మనకు వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి హిండ్ పవర్ ఓఎన్జీసీ ఆయిల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని నేను డిస్కస్ చేసాను, ఇవన్నీ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ జిఆర్ఎస్సి ఒకటి వచ్చేసి మనకి మంచి స్కోప్ అయితే ఉంది. జిఆర్ఎస్సి షిప్ మనకు వచ్చేసి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ తర్వాత మనకి డిఫెన్స్ సైడ్ ఈ జిఆర్ఎస్సి అనేది ఉంది. సో మీరు దీన్ని కూడా ఒకసారి మీ యొక్క పోర్ట్ఫోలియోలో అయితే వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.